ఓం శ్రీ సాయిరామ్. గీత 3వ అధ్యాయంలోని 3వ శ్లోకం గురించి తెలుసుకుందాం ఈరోజున మనం. సాయిరామ్. అర్జునుడు ఇంతకుముందు ఉన్నటువంటి శ్లోకములో, ఓ కృష్ణ, మిశ్రమమైన దాని వల్లే ఉన్నటువంటి వాక్యం చేత నా బుద్ధిని కలవరపెట్టి వాటి వల్లే ఉన్నారు మీరు. కాబట్టి నేను దేని చేత శ్రేయమును పొందగలను, అటువంటి దాన్ని ఒకదాన్ని అంటే కర్మల్లో లేదా జ్ఞానమో నిశ్చయించి నాకు చెప్పండి అని అన్నాడు. ఇప్పుడు దీనికి అర్జునుడు అడిగినటువంటి ఈ ప్రశ్నకి భగవానుడు సమాధానం ఇస్తూ మోక్ష ప్రాప్తికి ఉన్నటువంటి మార్గాలను తెలుపుతున్నాడు. శ్రీ భగవాను వాచ. లోకేస్మిన్ వివిధా నిష్ఠా పురా ప్రోక్త మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. శ్రీ భగవాను వాచ. శ్రీ భగవంతుడు చెప్పాను అనగా, పాపరహితుడవు అర్జున, పురా పూర్వము, లోకేస్మిన్ ఈ లోకమునందు, మయా నా చేత, సాంఖ్యానాం సాంఖ్యులకు అనగా జ్ఞాన మార్గావలంబులకు, జ్ఞానయోగేన జ్ఞానయోగము చేతను, యోగినాం యోగులకు అనగా కర్మ మార్గావలంబులకు, కర్మయోగేన కర్మయోగము చేతను, ద్వివిధ రెండు విధములకు, నిష్ఠ అనుష్ఠాన క్రమము, ప్రోక్త చెప్పబడినది. శ్రీ భగవాన్ ఇలా తెలియజేస్తున్నారు. పాపరహితుడవు ఓ అర్జున, పూర్వము ఈ లోకముల సాంఖ్యులకు అనగా తత్వ విచారణా పరులకు జ్ఞానయోగము, యోగులకు కర్మయోగము అనేటువంటి రెండు విధములకు అనుష్ఠానము నాచే చెప్పబడి ఉన్నది చెప్తున్నారు అన్నమాట. సాయిరామ్. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ.